కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ అంటే కేసీఆర్కు ఎంతో సెంటిమెంట్ అని, కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని కేసీఆర్ విశ్వసిస్తారని గంగుల తెలిపారు. ఇదే కరీంనగర్ నుంచి మరోసారి శంఖారావాన్ని పూరిస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం వినిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు గంగుల. యావత్తు తెలంగాణ జిల్లాలోపట గ్రామీణ ప్రాంతాల్లోపట రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే ఇప్పుడే మొదలైన ఇంకా కష్టాలు ఆ తీవ్రతరం కాలేదు. ఇయాలనే కోహెడ మండలంలో బిల్జీపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములకు ఒకటే బావి ఉంటే నీటిగాడ పంచాయతీ లోపట మరి అన్నదమ్ములు పొడుచుకుంటే ఒకరు చనిపోయినట్టు ఇప్పుడే మాకు వార్తలు వచ్చినాయి. చాలా బాధాకరం. అంటే నీటి సమస్య చాలా ముఖ్యమైన సమస్య. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల అంచనాలుంటే మేడిగడ్డ ప్రాజెక్టు 3,500 కోట్లు మాత్రమే. 3,500 కోట్ల ఈ బ్యారేజ్లో 86 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే యావత్తు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ జిల్లా నుంచే, దళిత బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే, గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమిక పోసింది కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. అందుకే ఈరోజు 10 సంవత్సరాలు